వెలుగు మంత్రం. సూర్యుడిచ్చే వెలుగు లోకాలకన్నిటికీ ఆధారం. ఆయన పక్కన జరిగితే అందరికీ అంతటా చీకటే. మళ్ళీ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తాం. లోకంలోనే కాదు, మన గుండెల్లో నిండి ఉండేది చీకటి. దాన్ని తొలగించాలనుకోవాలంటే స్వయం కృషి. ఆత్మను ప్రకాశింపజేసుకోవాలి. మంచి మాటలు వినటం, మంచి ఆలోచనలు చేయటం, ఇబ్బంది పెట్టే పరిస్థితిని ఆలోచనలు దూరం పెట్టడం వంటి పనుల వల్ల ప్రశాంతంగా ఉండగలం. ప్రశాంతంగా ఉంటేనే మదిలో విజ్ఞానం వెలుగు ప్రవేశిస్తుంది. ఎంతో కులాసా అనిపిస్తుంది. కూడని ఆలోచన మనసులోకి రాదు. జ్ఞానం కాంతులు కొండెక్కుతున్న కొద్దీ చెడు తలుపులు చీకటి మనసును ఆక్రమిస్తుంది. చీకటి చోటిస్తే మళ్ళీ వెలుగు ప్రవేశించటం కష్టం. ఆధిపత్యం నిలుపుకోవాలని చీకటి అహంకారాన్ని ఆహ్వానిస్తుంది, వెలుగును తరివేస్తుంది. అహంకారము, గర్వము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఓర్వలేనితనము, స్వార్థము, ఒంటరితనము వంటివి చీకటి లక్షణాలు. ఓర్పు, స్నేహము, సాయం చేయటం, ఉన్నంతలో సంతోషంగా ఉండటం, అందరినీ గౌరవించటం, సత్యాన్ని పలకటం, ఎదుటివారిని మంచిని మాత్రమే చూడటం, ఎవరేమన్నా బాధపడకుండా తట్టుకొని నిలబడటం, అందరికి కలుపుకోవటం వంటి వ్యక్తిత్వాన్ని వెలుగుదిద్దుతాయి. ప్రకృతి నియమానుసారం బలవంతుడే సూర్యదేవుడు ప్రచండ కాంతి కిరణాలతో ఉదయించి చీకటిని తోసేస్తాడు. సూర్యకిరణాలు ఏట వారు కాగానే చీకటి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది, క్రమంగా బలపడుతుంది. అలాగే మనం మానసికంగా బలంగా ఉంటే మదిలో వెలుగు నిండుతుంది, చీకటి ఆలోచనలు తరిమి కొడుతుంది. మనం మానసికంగా బలహీనులమైతే వెలుగు మసకబారి చీకటి దిద్దుకుంటుంది. జీవుడు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆత్మ కారు చీకటిలో ప్రయాణం చేస్తుంది. గరుడ పురాణం చెబుతుంది, చీకటిలో వెలుగు ఎలా లభిస్తుందో మనం జీవించి ఉండగానే దాన్ని సంపాదించి వెంటనే తీసుకెళ్ళాలి. మనకు అవసరమైనప్పుడు అది దారి చూపుతుంది. చీకటి కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడదంటాం. వెలుగులు ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నా కళ్ళ మీద కాంతి పట్టడం గమనిస్తాం. లౌకికంగా చీకటి వెలుగులు అనుభవిస్తాం. మహర్షులు తమ తపోఫలంగా వెలుగు వాస్తవాన్ని చూశారు. దేవుడంటే వెలుగని స్వామి వివేకానంద ముక్తి మార్గములు దర్శింప వెలుగు నిత్యము ఉండాలని, అజ్ఞానాంధకారములు ఎప్పుడూ కూరుకుపోవాలని నిజమైన భక్తులు కోరుకుంటారు. ఉపనిషత్తులు చీకటి వైపు వెళ్ళవద్దని, కాంతి వైపు మాత్రమే వెళ్ళమని చెబుతారు. నివ్వెరి ధ్యానపు ముక్కు పరిమాణములు పచ్చగా వెలుగు హృదయంలో ప్రయాణం ప్రకాశిస్తుంది. మంత్రపుష్పం చెప్పింది ప్రాణరూపం. వేడి దాని తత్వము, శరీర ఉష్ణోగ్రత ఉన్న ప్రమాణాలు. వెలుగు అంటే దైవమని, మంచిదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. చీకటి వెలుగు రహస్యము స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని కాంతిమంతం చేసుకోవటానికి ఆలోచనలకు దూరంగా ఉందాము.